అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథ నుంచి 'మూగనోము వాగుడుకాయ' అనే ఒక కథను వినేద్దాం. పెళ్ళై అత్తవారింటికి కాపురానికొస్తూనే అమల తన భర్త ఆదిత్య ప్రతి చిన్న విషయానికి గూడా అతిగా మాట్లాడుతుండడం గమనిస్తుంది. ఇంకా ఈ ధోరణి ఆమెకు చిరాకు పుట్టిస్తుందనమాట. మొదటేమో మెల్లగా చెప్తుంది. తర్వాతేమో కొంచెం కఠినంగా చెప్తుంది. అయినా ఆదిత్యలో కొంచెం గూడా మార్పు రాదు. దాంతో అమల భర్త మీద పంతం పట్టినట్టు అతడితోనే గాకుండా పరిచయస్తులతో కూడా అవును, కాదు అని జెప్పి అంతకు మించి మాట్లాడడం మానేస్తుంది. ఒకసారి అమల తన స్నేహితురాలి పెళ్ళికి పట్నం వెళ్ళవలసొస్తుంది. ఆ సంగతి విన్న ఆదిత్య, "తప్పకుండా వెళ్ళిరా. అన్ని బంధాల కన్నా బలమైనదే స్నేహబంధం. స్నేహితుల మధ్య స్వార్థానికి తావుండదు. బంధువులు రాబంధుల్లాంటి వాళ్ళు బతికుండగానే పీక్కు తింటుంటారు. నిజంగా కష్టాలు ఆదుకునేది స్నేహితులే" అని జెప్పి ఇంకేదేదో చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అమల ఇంకా అయిష్టంగా మొఖం బెట్టి, "వెళ్ళిరా" అని ఒక్క మాటతో సరిపెట్టకుండా, "ఈ సోదంతా దేనికి" అని విసుక్కుంటూ స్నేహితురాలి పెళ్ళికి బయలుదేరుతుంది. పట్నంలో ఆమె తన స్నేహితురాలిని మాత్రం పలకరించి నలుగురిలో కలవకుండా ఒక ఒక పక్కన ఎళ్లి కూర్చుంటుందనమాట. పెళ్ళికి వచ్చిన వాళ్ళలో చాలా మంది అమలను జూసి ఈమెకు చాలా గర్వం అని జెప్పి అనుకుంటారు. ఈ మాటలు విన్నా గూడా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే కూర్చుంటుంది. ఇంక భోజనాలు కాగానే ఆమె తన స్నేహితురాలికి వెళ్ళొస్తానని జెప్పి ఇంక బాడుగ బండి కోసం 4 వీధుల కూడలిలోకొచ్చి నించుంటుంది. అమల బండివాడెవడైనా కనిపిస్తాడేమో అని జెప్పి చూస్తుంటే, ఆమె పక్కింటి సుందరమ్మను భర్త ఒక బండిలో వస్తూ కనిపిస్తారు. వాళ్ళు అమలను జూసి సరే అని బండాపుతారనమాట. అమ్మ గూడా ఎక్కితే తీసుకెళ్దామని జెప్పి. అయితే అమల వాళ్ళను చూసి చూడనట్టుగా చూసి మొహం మరోవైపు తిప్పుకుంటుందనమాట. ఇంకా అది అవమానంగా భావించి ఇంక మనకెందుకొచ్చిందని జెప్పి ఆ సుందరమ్మ వాళ్ళెళ్ళిపోతారనమాట. అమల ఎంతసేపు నిలబడినా మరొక బాడుగ బండి అక్కడ రాదనమాట. చివరికి సాయంత్రం అవుతుంటే ఒక ఖాళీ బండివాడు అటుగా వస్తూ కనిపిస్తాడు. ఇంకా వాడికి ఆమెకి బాగా ఎక్కువ డబ్బు ఆశ చూపించి ఇంక తన గ్రామం వెళ్ళడానికి ఒప్పిస్తుంది. అమల వాళ్ళ గ్రామం సగం దూరంలో ఉందనగా బాగా చీకటి పడిపోతుంది. ఆ దారి వెంట ఎలాంటి జనసంచారం ఉండదు. అలాంటి చోట బండివాడు బండి ఆపుతాడనమాట. ఇంకా అమల ఆదుర్దాగా "ఆపావెందుకు బండి? ఏం జరిగింది?" అని చెప్పి వాడిని అడుగుతుంది. "ఇంకా ఏం జరగలేదు. నువ్వు బండి దిగి మర్యాదగా నీ దగ్గరున్న డబ్బు, మెడలోని హారం అన్నీ ఇచ్చేయి" అని చెప్పి బండివాడు ఒక చిన్న కత్తిని తీస్తాడనమాట బయటికి. ఇంకా అమలకు నోట మాట రాదు. ఆమె వణుకుతూ బండి దిగి తన దగ్గరున్న రూ. 100 బండివాడి చేతిలో పెడుతుంది. "ఆ హారం గూడా ఇచ్చేయి త్వరగా" అని జెప్పి అంటాడు బండివాడు కోపంగా. ఇంకా అమల కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ హారం తీయబోతుండగా పట్నం వైపు వెళ్ళే ఇంకొక బండి అటుకేసి వస్తూ ఉండడం కనిపిస్తుంది. ఇంక వెంటనే బండివాడు అమల మెడలోని ఆ హారాన్ని గట్టిగా లాగుతాడు. ఇంక హారం చాలా సన్నగా ఉండడంతో తెగి కింద పడుతుంది. చీకట్లో దాన్ని వెతికే ధైర్యం చేయలేక బండివాడు అక్కడ బండి తీసుకొని వెళ్ళిపోతాడు. కింద పడిన హారాన్ని కొంగులో కట్టుకుని అమల కాలినడకన తన గ్రామం చేరుకుంటుంది. ఈ సంగతంతా ఆదిత్య ఇంకా లబలబలాడిపోతూ, "ఎంత తెలివి తక్కువ పని! ఆ సుందరమ్మతో మాట్లాడి వాళ్ళ బండిలోనే వచ్చేస్తే సరిపోయేది. ఇలా జరిగేదా? నిన్నొక్కదాన్ని పంపించడం నేను చేసిన తప్పు" అని చెప్పి రూ. 100 హారం చేయించడం మూడో తప్పు అని ఇంకా ఏదేదో చెప్తుంటాడనమాట. ఇంకా ఆ సమయంలో పని మనిషి రంగమ్మ రావడం చూసిన అమల భర్త మాటలకు అడ్డుపడి, "నీ తప్పుల దండకం మరోసారి ఇంటాను. తెగిన హారం ఇవాళ మీ కొట్లో అతికించి పట్టుకురా" అని చెప్పి అంటుంది. ఆదిత్య ఆ గ్రామంలో ఉన్న ఒక పెద్ద నగల దుకాణంలో పనిచేస్తుంటాడు. రూ. 100 పోవడంతో ఆ రోజంతా అతడికి మనసులో ఉండదనమాట. భోజనం చేసి దుకాణానికి వెళ్తూ హారం తీసుకెళ్ళడం మర్చిపోతాడు. ఆ రోజు బట్టతల మనిషి ఒకడు ఏవో నగలు కావాలంటూ దుకాణానికొస్తాడు. ఆదిత్య చూసిన కొన్ని నగలు చూసాక హారాలేమైనా చూపించమని అడుగుతాడు. ఆదిత్య అతడికి రకరకాల హారాలు తీసుకొచ్చి చూపిస్తాడనమాట. ఇంక వాటి గురించి వర్ణిస్తూ చెప్తూ ఉంటాడు. ఇంక బట్టతల మనిషి తల్లాడిస్తూ, "నేనేం గుడ్డివాడిని గాదు. నువ్వు వీటి గురించి చెప్పిందే చెప్పి మరోసారి చెప్పనవసరం లేదు" అని, "అన్నీ మోటుగా ఉన్నాయి. సన్నగా నాజూగ్గా ఉండే హారాలు నీకు దుకాణంలో లేవా" అని చెప్పి అడుగుతాడు. అన్ని రకాల హారాలు జూసి గూడా అతనికి ఏవీ నచ్చలేదనేసరికి ఆదిత్యకి బాగా కోపం తెచ్చుకొని, "మీరే అనుకోకండి. అంతగా తెలివిలేని వాళ్ళే సన్నపాటి హారాలు కొంటారు. అసలు నిన్న ఏం జరిగిందో దెలుసా?" అంటూ భార్యకు జరిగిన అనుభవం గురించి చెప్పి, హారం అంత అల్పంగా ఉండబట్టే ఆ దొంగ వెధవ పట్టుకు లాగగానే పుటుక్కున తెగిపోయింది. మా ఆవిడ దాన్ని అతికించి తీసుకురమ్మని జెప్పింది. నేను ఈ షాప్‌కి తేవడం మర్చిపోయాను.
తెచ్చి ఉంటే మీకు చూపించి ఉండేవాడినని జెప్పి అంటాడు. ఇంక బట్టతల మనిషి చిరాకు పడుతూ దోపిడీ దొంగలకు లావుపాటి హారాలు బాగా ఇంపుగా కనిపిస్తాయి. మీ దుకాణంలో నాకు కావాల్సినవి లేకపోతే ఆ మాట జెప్పు. ఈ సోదంతా ఎందుకని వెళ్ళిపోతాడు. ఇంకా సాయంత్రం ఆదిత్య ఇల్లు చేరగానే అమల హారం అతుకుపెట్టడం అయిందా అని జెప్పి అడుగుతుంది. అసలు తీసుకెళ్ళందే అని జెప్పి అంటాడనమాట. రేపు కొట్టుకు వెళ్ళే ముందు జ్ఞాపకం చేయి తీసుకెళ్తానని జెప్పి అంటాడు ఆదిత్య. ఇంకా అమల నిర్ఘాంతపోతూ హారం నీకు చేరలేదా అని అడుగుతుంది. జరిగిందేంటంటే అక్కడ షాపులో ఇతను ఈ ఆదిత్య షాపులో బట్టతల మనిషి ఈ ఆదిత్య దగ్గర అన్ని విషయాలు వింటాడు గదా! ఇట్లా మా ఆవిడకి హారం ఇలా పోయింది. దొంగ ఇట్లా అడిగాడు అదంతా చెప్తాడు గదా! ఆ విషయం అన్నీ తెలుసుకున్న ఈ ఈ బట్టతల మనిషి ఈ ఆదిత్య ఇంటికొస్తాడనమాట. మధ్యాహ్నం వేళ ఒక బట్టతల మనిషి ఆదిత్య ఇంటి తలుపు తట్టి అమల తలుపు తీయగానే, "పొద్దున్న అయ్యగారు హారం తీసుకోవడం మర్చిపోయారంట. తీసుకురమ్మని నన్ను పంపించారు. ఇంకా నయం ఆ బండివాడు మీకేం అపకారం తలపెట్టలేదని" జెప్పి అంటాడు. ఆ వచ్చినవాడు జరిగిందంతా వివరంగా చెప్పడంతో అమల అనుకుంటుంది, అతను ఆ షాప్‌కి సంబంధించిన భర్త షాప్‌లో పనిచేసే అతనో, లేకపోతే ఆ షాప్‌కి సంబంధించిన భర్త పంపించాడేమో అనుకుంటుంది. మరి ఇంకేం వివరాలు అతన్ని అడగదనమాట. అమల అతన్ని ఏమాత్రం అనుమానించక హారం తీసుకొచ్చి వాడి చేతికిస్తుంది. ఎవడో బట్టతల వాడికి మాటల సందర్భంలో అదంతా చెప్పాను. వాడింత దుర్మార్గుడని నేను గ్రహించలేదని చెప్పంటాడు ఆదిత్య నెవ్వరిపోతూ. అడ్డమైన వాళ్ళకు ఇలాంటి గొడవలు జెప్పి ఇంత నష్టానికి కారణమయ్యావు. అతిగా మాట్లాడే దురలవాటే దీనికంతటికి మూలం అని చెప్పి అంటుంది కమల కోపంగా. ఆ సమయంలో అక్కడికొచ్చిన పనిమనిషి రంగమ్మ ఈ మాటలు విని ఆ భార్యాభర్తలతో మీరు కోపగించుకోపోతే ఒక చిన్న మాట చెప్తాను. అమ్మగారు అసలు మాట్లాడక రూ. 100 పోగొట్టుకున్నారు. అయ్యగారు అతిగా మాట్లాడడం వల్ల హారం పోయింది. అమ్మగారు అతిగా మాట్లాడనని నన్ను పనిలో పెట్టుకున్నారు. పక్కింటి సుందరమ్మ గారు అడిగిందే తడువుగా నేను రకరకాల కబుర్లు చెప్తానని చెప్పి పనిలో పెట్టుకున్నారు. ఎదుటి మనుషులను బట్టి అవసరాలను గమనించి అన్ని విషయాల్లోనూ సమతూకంగా మాట్లాడడం మంచిది అని చెప్తుంది రంగమ్మ. చదువుకున్నది కాకపోయినా గూడా అనుభవం ద్వారా ఆమె చెప్పిన మాటల్లో ఎంతో సత్యం కనిపించింది ఆ భార్యాభర్తలకి. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.